ఒక్క తలకి రాత రాయడం చేతగాని వాడికి 4 తలలు దేనికో మోయడానికి అని దేవుని తిట్టేటవాడు. దాన్ని దేవుణ్ణి నిందించకూడదు. దరిద్రుడా నువ్వున్నావు, దేవుడా నువ్వున్నావా, నాకు ఎప్పుడు నా నుదుటిన ఇట్లా రాశావు, ఈ వెధవరాత నా రాశావు నువ్వు అని దేవుని తిట్టుకుంటుంటారు చూడండి. ఒక్క తలకి రాత రాయడం చేతగాని వాడికి 4 తలలు దేనికో మోయడానికి అని దేవుని తిట్టేటవాడు. వాడికి ఏమి క్యాస్ట్ ఫీలింగ్లు ఏం లేవు. నీ తల మీద మాత్రమే దరిద్రంగా రాయడం, ఇంకోటి తల మీద వాడు ఏది పట్టినా బంగారం అవుతుందని వాడికి ఏదో క్యాస్ట్ ఫీలింగ్తో వాడికి ఎక్కువ రాయడం ఉంటుంది. అట్లా నమే ద్వేష్యోస్తి న ప్రియ, ఇది పరమాత్ముడి సిద్ధాంతం. ఒకటి పట్ల ద్వేషం కానీ ఒకటి పట్ల ప్రియత్వం కానీ ఉండదు, అందరూ సమానమే. ఎవడైతే ధర్మ మార్గంలో ఉంటాడో వాడి పక్కన మాత్రం వీడు నడుస్తూ ఉంటాడు. యతో గావస్తతో కృష్ణ, యతో కృష్ణస్తతో ధర్మ, యతో ధర్మస్తతో జయ. గోవులు ఎక్కడైతే ఉంటాయో కృష్ణుడు అక్కడ ఉంటాడు, కృష్ణుడు ఎక్కడైతే ఉంటాడో ధర్మం అక్కడ ఉంటుంది, ధర్మం ఎక్కడైతే ఉంటుందో జయం అక్కడ ఉంటుంది. ది సక్సెస్ బిహైండ్ అర్జున ఈజ్ లార్డ్ శ్రీకృష్ణ. కాబట్టి పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు, పోతే మళ్ళీ జన్మ ఉంది అని పునర్జన్మ సిద్ధాంతాన్ని ధృవీకరించింది భగవద్గీత 2వ అధ్యాయంలో సాంఖ్యయోగంలో. ఓకే. అలాగే 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో దీన్నే ఇంకొక శ్లోకం రూపంలో చెప్తూ శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధ నివాశయాత్. వాయువు పరిమళములను వాని స్థానము నుండి కొనిపోవునట్లు జీవుడు ఒక శరీరం వదిలిపెట్టి ఇంకో శరీరంలోకి వెళుతున్నప్పుడు తనతో పాటు ఇంద్రియాలని మనస్సుని తీసుకువెళుతున్నాడు. వాడు ఎందుకు పుట్టగానే అలా బిహేవ్ చేస్తున్నాడంటే వాడితో పాటు వాడు పూర్వజన్మలో చేసిన కర్మల తాలూకు ఆ యాటిట్యూడ్ అది ఏదైతే ఉందో ఆ కర్మల తాలూకు ఫలితం ఈ ఇంద్రియాలకి మనస్సుకి అంటుకుని ఉంటుందట. ఇది క్యారీ చేస్తాడు వాడు. అందుకని మీరు చూడండి, ఒక రిక్షా కార్మికుడు కడుపున ఒక ఐఏఎస్ ఆఫీసర్ పుడుతుంది చూడండి, కష్టపడి చదువుకున్న అమ్మాయి. ఒక మహాపండితుడి కడుపున ఒక దుర్మార్గుడు ఎవడో పుడతాడు చూడండి. మన లాజిక్ ప్రకారం వాడి తెలివితేటలో వీడికి రావాలి కదా, సైన్స్ అక్కడే ఆగిపోతుంది. వీడు ఎందుకు అలా ఉన్నాడు, వీడికి ఎందుకు ఇప్పుడు ఇలా ఉన్నాడు, వాడు ఇంటర్మీడియట్ దాకా బాగా చదివాడు కదా, డిగ్రీ దగ్గరికి వచ్చేసరికి వాడు ఎందుకు సర్వనాశనం అయిపోయి వాడు దుర్మార్గుల పంచం చేరి ఇటు వెళ్ళిపోయేంటి సడన్గా అనిపిస్తుంది.